కొబ్బరికాయలు కొట్టుకుంది కానీ వచ్చి భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితినాడు వినాయకుడిని శివలోకంలో పూజింపబడుతున్నట్టండి. అయితే ఆ రోజున చంద్రదర్శనం చేయడం వల్ల దోషభూయిష్టం అయిందండి. ఎవరైతే వినాయక చవితి రోజున చంద్రుడిని చూస్తారో వాళ్ళు ఘోరమైన నీలాభినందనలు పొందుతారటండి. అందువల్ల ఒకవేళ చంద్రుడి పొరపాటున చూస్తే తప్పక సమంతకోపాఖ్యానాన్ని వినిచి ఆ యొక్క సమత్కుమారుని యొక్క నందీశ్వరుడు చెప్పాటండి. సమంతకోపాఖ్యానాన్ని వినాలి అని చెప్పి ఎవరు చెప్పారు? నందీశ్వరుడు చెప్పాటండి సమత్కుమారుడికి. అయితే అన్ని వ్రతాల్లో కల్లా ఉత్తమమైన వ్రతం ఏంట్రా అంటే వరసిద్ధి వినాయక వ్రతం అని చెప్పేటండి. ఆ మహిమని మీకోసం వివరిస్తున్నాను వినండి అని చెప్తున్నట్టండి సూత మహాములు సౌనకాది మహాములకి కూడా. అయితే ఈ సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి నాడు శాస్త్రోక్తంగా గణపతిని ఆరాధించాలండి. స్త్రీ పురుషులు ఎవరైనా సరే లేదా శుభాలను కోరుకునేవారు ఏ మనిషి అయినా సరే ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే వినాయకుడు సంతుష్టి వారి కష్టాలను తొలగిస్తాటండి. ఈ వ్రత మహిమ వలన విఘ్నాలని కూడా దూరమైన నీలాపనిందులు కూడా రాకుండా ఉంటాయటండి. దీనికంటే ముఖ్యమైన మరొక వ్రతం అనేది లేదని చెప్పబడింది మాట అండి అని చెప్పి నందీశ్వరుడు చెప్పగా సనత్కుమారుడు ఇలా అంటున్నట్టండి, ఓ నందీశ్వర, ఈ వ్రతాన్ని పూర్వం ఎవరెవరు ఆచరించారు, ఈ వ్రత మహిమ భూలోకంలో ఎలా ప్రచురణలోకి వచ్చింది, విషయాలన్నీ కూడా నాకు సవిస్తరంగా వివరించమని చెప్పి ఆ అడగగా నందీశ్వరుడు చెప్తున్నట్టండి. పూర్వం ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ నారదుడి ద్వారా ఈ వ్రతం గురించి విని ఆచరించాటండి. తద్వారా తనకు వచ్చిన నీలాపనిందలను పోగొట్టుకున్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పగా సనత్ కుమారుడు ఆశ్చర్యకుడై, ఓ నందీశ్వర, సాక్షాత్తు మహావిష్ణువే తన కృష్ణుడి అయిన ఈ కృష్ణుడికి నీల అపనిందల ఎలా వచ్చాయి, అది కాస్త సవినయంగా చెప్పుము అని చెప్పి అడిగాటండి. అని అడుగుగా అప్పుడు నందీశ్వరుడు, సనత్ కుమార, ద్వాపర యుగంలో నారాయణుడు కృష్ణుడుగా, ఆదిశేషుడేమో బలరాముడుగా అవతరించి ఉన్నారు. యాదవులంతా కూడా ద్వారకా నగరంలో నిశ్చితంగా నివసించేవారు. ద్వారకకు రాజుగా ఉగ్రసేనుడు అనే ఒక రాజ్య పరిపాలన చేస్తూ ఉండేవాటండి, పరిరక్షణ చేస్తూ వచ్చారు. బలరామకృష్ణుడు యాదవుల్లో సత్రాజిత్తు అనే ఒక రాజు ఒకడు ఉండేవాటండి. ఆ సత్రాజిత్ రాజు గారు అతను సూర్యోపాసకుట్టండి. అతను భక్తికి మెచ్చి సూర్యుడే సాక్షాత్తుగా వచ్చి ఆ సత్రాజిత్తు, ఓ నీ భక్తికి మెచ్చాను, నీకేం కావాలో కోరుకొని అడుగుగా సత్రాజిత్తు సూర్యదేవుని మెడలో ఉన్న దగద్దగాయమానంగా మెరిసిపోతున్న ఆ సమంతకమణ్ణి ఇమ్మని కోరాటండి ఆ సత్రాజిత్ రాజు గారు. అయితే అప్పుడు సూర్యుడు ఆ మణ్ణి సత్రాజిత్తుకి ఇచ్చి ఆ మణి యొక్క విశిష్టతను కూడా చెప్పేటండి ఆ సూర్య భగవానుడు. ఆ సమంతకమణ్ణి పూజించడం వల్ల పూజించే వారికి ప్రతిరోజు కూడా 8 బారుల బంగారం వస్తుంది. అది పూజించబడే దేశంలో కరువు కాటకాలు గాని, అకాల మరణాలు గాని, గ్రహ బాధలు గాని, సత్వభయాలు గాని, మానసిక శారీరక బాధలు గాని, వంచన గాని, దొంగతనం వంటి అశుభాలు గాని ఎటువంటివి కూడా ఉండవు, అన్ని శుభాలే అని చెప్పి తెలిపి సూర్యదేవుడు అంతర్ధానం అయ్యాటండి. ఎవరికి? ఆ సమంతకమణి ఇచ్చి ఎవరికి? సత్రాజిత్ రాజు గారికి ఇచ్చి అంతర్ధానం అయ్యాట. అయితే తర్వాత సత్రాజిత్ ఆ మణ్ణి కంఠంలో ధరించి సంతోషంగా ద్వారకా నగరంలోకి వెళ్లి ప్రవేశించాటండి. ఎప్పుడైతే ద్వారకలో ప్రవేశించాడో ఆ మణి ప్రభావం చేత ప్రజలందరూ కూడా అతను చూసి సాక్షాత్తు సూర్యదేవుడే వస్తున్నాడా అని చెప్పి అనుకున్నట్టండి. కృష్ణుడి వద్దకు వెళ్లి, యాదవ శ్రేష్ఠుడైన నిన్ను చూడగానే సూర్యుడు బ్రహ్మదేవుడు వస్తున్నారని చెప్పి కృష్ణుడికి వాళ్ళు అమాయకత్వంగా చూసి వస్తున్నది దేవత ఎవరు కాదు, మణి ప్రభావం చేత వెలుగుతున్న ఆ సత్రాజిత్ అని చెప్పి చెప్పాటండి స్వామివారు. అయితే ఆ కృష్ణ పరమాత్మ సత్రాజిత్ ఆ మణ్ణి వేదబండుల చేత తన దేవతా మందిరంలో ప్రతిష్ఠింపజేసేటండి. అయితే ఆ తర్వాత ఒకనాడు ఆ మణ్ణి యాదవ రాజైన ఉగ్రసేనుడికి ఇమ్మని చెప్పి అడిగాటండి ఆ కృష్ణుడు. ఉగ్రసేనుడికి ఇమ్మని చెప్పి అడగడంతో దానికి కారణం కూడా సత్రాజిత్తు క్షేమాన్ని కోరే అడిగేటండి ఆ కృష్ణుడు. అయితే ద్వారకా ప్రజలందరూ సంక్షేమం సత్రాజిత్తు ఇవ్వలేదుటండి. అయితే నేను ఇవ్వను బొమ్మని చెప్పి అనడంతో కృష్ణుడు ఊరుకున్నాడు. ఒకనాడు ఆ మణ్ణి సత్రాజిత్తు తన తమ్ముడైన ప్రసేనజిత్తు ధరింపజేసి ఇవ్వడంతో అతను ఆ ప్రసేనజిత్తు ధరించి ఆ అడవిలోని వేటకు వెళ్ళాటండి. అప్పుడు ఒక సింహం ఆ ప్రసేనుడిని ఒక మాంసముద్దగా భావించి అతనిపై దాడి చేసి అతన్ని చంపి అతని గుర్రాన్ని కూడా చంపి అవన్నీ తీసుకుని పోతుంటే ఆ తర్వాత జాంబవంతుడు ఆ సింహాన్ని చంపేటండి. జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి ఆ రత్నాన్ని తీసుకుని ఆడుకునే తన కుమారుడికి ఇచ్చేటండి ఆట వస్తువుగా. అయితే 2-3 రోజులైనా కూడా ప్రసేనుడు రాకపోయేసరికి కృష్ణుడు అడిగినప్పుడు మణి ఇవ్వకపోవడంతో కృష్ణుడే ఆ మణి కోసం ఆ ప్రసేనుడిని చంపే ఉంటాడు, తన తమ్ముడిని చంపి ఉంటాడని చెప్పి ఈ యొక్క సత్రాజిత్ గారు అనుకున్నారటండి. అయితే ఆ విధంగానే ప్రచారం చేశారు, కృష్ణుడే మా ప్రసేనుడిని చంపాడు అని చెప్పి ఆ విధంగా ప్రచారం చేయగలిగాడు. అయితే అది విని తాను చేయని పనికి ఇలా నిష్కారణంగా అపనిందలు భరించాల్సి వస్తోందే అని చెప్పి స్వామి చింతించి కొంత పరివారంతో కలిసి ప్రసేనజిత్తును వెతుక్కుంటూ వెళ్ళాటండి అడవులోకి కృష్ణుడు. అయితే అలా వెతుక్కుంటూ ఉండగా సింహం చేతిలో మరణించిన ప్రసేన యొక్క కళేపురం కనబడినటువంటి అక్కడ అతని పక్కనే ఉన్న అతని గుర్రం పడి ఉన్న చోటుకి వెళ్ళాటండి.
దగ్గరలో ఉన్న ఒక సింహం యొక్క కళేబరాన్ని కూడా చూశాట. అక్కడ నుండి ఆ సింహాన్ని చంపిన ఎలుగుబంటి అడుగులు కూడా గమనించుకుంటూ వెళ్ళి ఆ అడుగులు వెళ్ళిన వెంటనే ఆ అడుగుల వైపు వెళ్ళిన వెంటనే నడుచుకుంటూ వెళ్ళగా జాంబవంతుడు గుహ అనేది వచ్చిందండి. ఆ గుహ చాలా చీకటిగా ఉందండి. ఆ గుహలోకి సాధారణంగా వెళ్ళడం చాలా కష్టంగా ఉందట. అందువల్ల తన పరివారాన్ని అంతటి కూడా గుహ బయటనే ఉండమని చెప్పి కృష్ణుడు ఒక్కడే లోపలికి వెళ్ళాటండి గుహలోకి. ఆ గుహలోకి ఒక బాలుడు ఆ మణితో ఆడుకోవడం గమనించాటండి కృష్ణుడు. ఆ బాలుని వద్దకు కృష్ణుడు వెళ్ళగా ఆ బాలు దగ్గరికి వెళ్ళి అది దాది చూసిందిటండి. దాది తను ఎక్కడో చూడని దివ్య పురుషుని కృష్ణుడిని చూడగానే ఆ దాది అంటే ఆ బాలుని ఊపుతున్న ఉయ్యాలు ఊపుతున్న ఒక దాది ఉందిటండి అక్కడ. ఆ దాది చూసి ఒక్కసారిగా కృష్ణుడు చూడగానే గట్టిగా అరిచిందిటండి. ఆ అరుపు విన్న జాంబవంతుడు అక్కడికి వచ్చి కృష్ణుడి ప్రభావం తెలియక ఒక సామాన్య మానవుడిగా భావించి కృష్ణుడితో యుద్ధానికి సిద్ధపడ్డటండి ఆ జాంబవంతుడు. అలా కృష్ణుడు జాంబవంతులకు యుద్ధం ఒక 28 రోజుల పాటు జరిగిందిటండి. మహాబలవంతుడైన జాంబవంతుడు శరీరం అంతా కూడా నుగ్గునుగ్గైపోయిందిటండి. శక్తి అంతా కూడా క్షీణించిపోయిందిట. శరీరం అంతా కూడా చెమటతో తడిసిపోయిందిట. అప్పుడు జాంబవంతుడు, స్వామి నీవు సాక్షాత్తు మహావిష్ణువుని నాకు ఇప్పుడే తెలిసింది. త్రేతాయుగంలో నా స్వామి అయిన రామచంద్రుడు నీవే అంటూ అనేక స్తోత్రాలు చేయసాగేటండి. అప్పుడు కృష్ణుడు జాంబవంతుడి శరీరాన్ని ప్రేమతో నివరగా అతను స్వస్థత పొందాటండి. స్వస్థత చేకూరి అతడు కృష్ణుడు జరిగిన కథ అంతా కూడా చెప్పాటండి. అప్పుడు జాంబవంతుడు సమంతపనితే కాక తన కూతురైన జాంబవంతిని కూడా కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేసేటండి. కృష్ణుడితో వచ్చిన పరివారం 10-12 రోజుల వరకు కూడా గుహ బయట వేచి ఉన్న తన యొక్క ప్రభు లాభం ఉండిపోయి రాకపోవడంతో దుఃఖితులై ద్వారకు వెళ్లి జరిగిందంతా కూడా దేవకి వసుదేవులకు అందరికీ కూడా చెప్పి కృష్ణుని భార్యలు అందరూ కూడా చాలా దుఃఖించారట. అందరూ కలిసి కృష్ణుడి క్షేమం కోసం దుర్గాదేవిని ఉపాసించారటండి. దుర్గా ప్రసన్నాలునై అదే సమయంలో కృష్ణుడు సమంతకమణిని జాంబవంతిని తోడుకుని వచ్చి అక్కడ ప్రత్యక్షమయ్యారటండి. అయితే కృష్ణుడు అలా చూసిన ప్రజలంతా కూడా చాలా సంతోషించారటండి. అక్కడ కృష్ణుడు జరిగిందంతా కూడా చెప్పి ఆ మణిని సత్రాజిత్తుగా ఇచ్చివేశారటండి. సత్రాజిత్తు తాను నిష్కారణంగా కృష్ణుడిని నిందించినందుకు గాను బాధపడి దాని ప్రాయశ్చిత్తంగా తన కూతురైన సత్యభామను కృష్ణుడికే కట్టబెట్టి తనకు కానుకగా ఇచ్చిన సమంతకమణిని కూడా ఇచ్చేటండి. అప్పుడు కృష్ణుడు మణి తనకు వద్దని చెప్పి ఆ మణి ప్రసాదించే బంగారాన్ని మాత్రం తమ రాజుగారికి ఇవ్వమని చెప్పి ఆ రాజ్యపాలన కోసం. ఆ తరువాత ఒకరోజు నారదుడు కృష్ణుడితో భాద్రపద చెబుతున్నాడు, చంద్రుడిని చూడడం వల్లనే ఇన్ని నీలాపనిందలు సంభవించాయని చెప్పి తెలిపేటండి. అప్పుడు కృష్ణుడు అసలు భాద్రపద శుద్ధ చవితినాడు చంద్రుడిని ఎందుకు చూడకూడదు అని ప్రశ్నించాటండి. అయితే అప్పుడు చెప్తున్నాడు నారదుడు ఇలా చెప్పేటండి, ఓ పరమాత్మ, పూర్వం ఒకనాడు పరమశివుడు తన కుమారుడైన వినాయకుడిని ప్రమదగణాధిపత్యాన్ని కట్టబెట్టాటండి. అది భావించి దేవసభ అంతా కూడా ఏర్పాటు చేసేటండి. అప్పుడు అందరికీ కూడా అక్కడ ఉన్న బ్రహ్మాది దేవతందరూ కూడా వచ్చాటండి. ఆ సమయంలో బ్రహ్మదేవుడు గణపతికి స్తోత్రం చేశాటండి. బ్రహ్మ చేసిన స్తోత్రానికి సంతుష్టుడైన గణపతి బ్రహ్మదేవుడిని వరం కోరగా సృష్టి కార్యంలో తనకి విఘ్నాలు రాకుండా చూడాలని చెప్పి బ్రహ్మదేవుడు కోరేటండి. తదాస్తు అన్నట్టు విఘ్నేశ్వరుడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు సమర్పించిన మోదకాలు స్వీకరించి తన భార్యతో సహా అన్ని లోకాలను కూడా తిరుగుతూ చంద్రమండలానికి చేరుకున్నట్టండి ఆ వినాయకుడు. చంద్రలోకంలో స్వేచ్ఛగా సంచరిస్తున్న ఆ వినాయకుడిని చూసి ఎంతో అందగాడిని చెప్పి గర్వించిన చంద్రుడు పరిహాసంగా నవ్వాటండి. అది గమనించిన క్రుద్ధుడైన ఈ వినాయకుడు, ఓ మందాదుడా, ఏ అందాన్ని చూసుకుని నువ్వైతే విరగీగుతున్నావో అందం నేటి నుండి నీకు క్షీణించిపోతుంది. అంతేకాదు నిన్ను చూసి వాళ్ళకి అందరికీ కూడా నీలాపనిందలు సంక్రమిస్తాయని చెప్పి శపించాటండి. దాంతో ఎవరికీ కనిపించకుండా తామర పువ్వులో దానుకున్నట్టండి చంద్రుడు వెళ్ళి. మోషలకు అధిపతి చంద్రుడు లేకపోవడంతో లోకంలో ఆహార కొరత ఏర్పడిందండి. దాంతో దేవతలందరూ కూడా వెళ్ళి బ్రహ్మగారికి మొరపెట్టుకున్నారట. జరిగిందంతా కూడా కథంతా విని వివరించారటండి. అయితే తమను ఉద్ధరించమని వేడుకున్నారట. అప్పుడు బ్రహ్మదేవుడు గణపతిని పెట్టుకుని శాపాన్ని గణపతిని సడలించాలి తప్ప ఇంకెవరు కూడా ఏమీ చేయలేరని చెప్పి చెప్పేటండి బ్రహ్మదేవుడు. అయితే వెంటనే కావున మీరంతా కూడా గణపతినే వేడుకోవాలని చెప్పి చెప్పగా దేవతలందరూ కూడా చంద్రుడి చేత వినాయక వ్రతం చేయించారటండి. అలా వినాయక వ్రతం చేయించి చంద్రుడు జరిగిన తప్పునికి క్షమించాలని చెప్పి క్షమాపణ చెప్పుకుని అనుగ్రహించవలసిందిగా గణపతిని వేడుకున్నారటండి అందరూ కూడా. అప్పుడు గణపతి సంతుష్టుడై చంద్రుడిని వరం కోరుకోమనగా అప్పుడు తనకి ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోవాలని చంద్రుడు కోరగా తదాస్తు అన్న గణపతి శాపావకాశం చెప్పాటండి. వినాయక చవితి నాడు చంద్రుడిని చూసిన వాళ్ళందరికీ కూడా నీలాభరణలు కలగడంలో మార్పు ఎటువంటిది లేదు. కాకపోతే ఎవరైతే వినాయక చవితి రోజు ముందు వచ్చే విజయనాడు గాని చంద్రుడు చూసినట్లయితే చవితినాడు గాని చూసినా కూడా దోషం ఉండదని వినాయకుడు ప్రకటించాటండి. అయితే నాటి నుండి ప్రజలందరూ కూడా విజయనాడు చంద్రదర్శనం చేసుకోవచ్చు అని ప్రారంభించారట. చంద్రుడు చాలా సంతోషించి ఏ రోజుల్లో పూజిస్తే గణపతిని పూజించిన వారికి ఆ భాద్రపద శుద్ధ చవితి రోజున పూజ చేసిన వారికి ఇటువంటి నీలాపనందులు కూడా ఉండవు అని చెప్పడం కూడా జరిగిందండి. అయితే ప్రీతికరం అలాగే కృష్ణపక్షంలో సాయంకాలానికి ఉండే చవితికి కూడా తన ప్రీతికరమని
ప్రతి నెలలో వచ్చే మాసంలో వచ్చే ప్రతి పండుగలోనూ కూడా తను ఎలా పూజించాలో కూడా సవివరంగా చెప్పేటండి. ఆ విధంగా వినాయక చవితి రోజే కాకుండా ప్రతి నెల వచ్చే సంకటహర చతుర్థి కూడా తనకు పూజించదగింది అని చెప్పి వాళ్ళ కష్టాలకు అన్ని కూడా కోరికలు తీరుతాయని చెప్పి స్వయంగా గణపతి చెప్పగా నాటి నుండి ఈ పండుగలన్నీ కూడా లోకంలో ప్రసిద్ధి పొందాయని చెప్పి ఈ యొక్క శమంతకోపాఖ్యానం చెప్పబడింది మాటండి. ఎవరైనా సరే ఈ రోజును ఈ శమంతకోపాఖ్యాన్ని వినకపోయినా కనీసం ఈ యొక్క శ్లోకాన్ని అందరూ కూడా విన్నా సరే యొక్క ఈ వ్రతం చేసిన ఫలితాన్ని వస్తున్నటువంటి సింహ ప్రసేనమావదీత్ సింహో జాంబవతాత సుకుమార మారోది తవహేష సమంతక అంటే ఏమిట్రా అంటే సింహం ప్రసేనుడిని చంపింది, ఆ సింహాన్ని జాంబవంతుడు చంపాడు, ఓ బాలుడా ఎడవకు, ఈ సమంతకమని నీదే అని చెప్పడం మాట. ఈ కథంలో మనం చూస్తే ఎక్కడా కూడా గందరగోడానికి తాడు లేదు. జాంబవంతుడికి యుక్త వయస్సు వచ్చిన ఒక కూతురు కూడా ఉంది, అలాగే ఆటలాడుకున్న కుమారుడు కూడా ఉన్నాడు. ఈ కుమారుడికి ఇచ్చారు. అక్కడ ఆ కుమారుడికి ఇచ్చినప్పుడు ఉయ్యాలు కొంతమంది అనుకుంటారు అప్పుడు పాప కదా ఎలా ఉంది, ఆ జాంబవంతుడికి ఎలా ఇచ్చారని చెప్పి కొంతమంది సందిగ్ధంలో పడుతూ ఉంటారు కదా. దానికి కూడా ఇక్కడ ఇచ్చారన్నమాట అండి. కూతురు మరియు ఆటలాడుకునే వయసు కలిగిన కుమారుడు కూడా ఉన్నాడు. ఆ పురాణాల ప్రకారం ఉయ్యాల్లో ఉన్న బాలుడు జాంబవంతుడిని కొడుకే, ఉయ్యాల ఊపింది తన దాది, ఆ దాదే ఈ శ్లోకాన్ని చదివింది. ఈ కొన్ని పురాణాల ప్రకారం ఉయ్యాల ఊపింది కూడా జాంబవంతి అని చెప్పి చెప్తారు, కానీ జాంబవంతి ఈ శ్లోకాన్ని చెప్పింది. సుకుమారక అని స్పష్టంగా పుల్లింగంలో చెప్పడం వల్ల ఈ యొక్క బాలుడిని ఉద్దేశం చెప్పింది ఏమిటంటే అంటే శ్లోకం బాలికను ఉద్దేశించి చెప్పింది కాదు అని చెప్పి తెలిసింది మాట అండి. అందువల్ల తెలియక చాలా మంది ఉయ్యాల్లో ఉన్న శిశువు కృష్ణుడిని ఇచ్చి పెళ్లి చేసింది అన్న కొంతమంది తెలియక చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా పూర్వం నుంచి వస్తున్న కొన్ని తెలియని ఆచారాలు. అందువల్ల అది కూడా చెప్పడం జరిగింది మాట. సర్వే జనా సుఖినో భవంతు సర్వ విఘ్న నిర్విఘ్నమస్తు అని చెప్పి గమ్ గణపతయే నమః అనుకుని శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః అలాగే ఎదుగు 2 అక్షరాలు కలస దగ్గర వేసి ఇంకా పక్కన వేసుకోండి. మీరు వేసుకుని అప్పుడు వేయండి. ఎలా చూడండి फोटो को ఏంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు. अष्टमुखसिद्धविजय लक्ष्मी गणपतये नमः। अष्टैश्वर्य गणपतये नमः। अष्टैश्वर्य महागणपतये नमः। अष्टैश्वर्य महालक्ष्मी गणपतये नमः। क्षिप्रा गणपतये नमः। सर्व गणपतये नमः। महागणपतये नमः। वीर गणपतये नमः। वीर गणपतये नमः। घोर गणपतये नमः। अष्टमुखसिद्धविजय लक्ष्मी गणपतये नमः। अष्टैश्वर्य गणपतये नमः। अष्टैश्वर्य महागणपतये नमः। अष्टैश्वर्य महालक्ष्मी गणपतये नमः। क्षिप्रा गणपतये नमः। सर्व
महागणपतये नमः ओम वीरगणपतये नमः श्री वीरगणपतये नमः ओरगणपतये नमः विष्णुगणपतये नमः ओम विष्णुसेनगणपतये नमः ओम विष्णुसेनगणपतये नमः ओम श्री हस्तमुखगणपतये नमः ओम श्री हस्तमुख लक्ष्मी गणपतये नमः ओम श्री अष्टमुखसिद्धविजय लक्ष्मी गणपतये नमः ओम श्री अष्टैश्वर्य गणपतये नमः श्री अष्टैश्वर्य महागणपतये नमः ओम श्री अष्टैश्वर्य महालक्ष्मी गणपतये नमः ओम क्षिप्र गणपतये नमः ओम श्री सर्व गणपतये नमः ओम श्री महागणपतये नमः ओम वीर गणपतये नमः श्री वीर गणपतये नमः ओर गणपतये नमः मांडवा गणपतये नमः मांडवा